హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఒక్క వీడియో సరిగా పెడితే చెప్పండి. అసలు గట్టిగా అనుకుంటారు ఎన్నెన్నో పెట్టాలి, అన్ని జరిగిపోతాయి. అందులో ఒకటి అనుకోండి. ఈ రోజు అయితే నేను కుక్కర్ లో అయితే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ పులావ్ లాగా సూపర్ ఉంటుంది. లేదు అన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనిపించినప్పుడు అయితే ఇంకా ఇదే ప్రిపేర్ చేసేస్తా అన్నమాట. ఇంకా రెగ్యులర్ గా చేస్తా కాబట్టి ఇంకా మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా పులావ్ మసాలా కూడా వేసేసి నేనైతే జాపత్రి, ఇలాచి, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు ఇష్టం ఉంటే కూడా వేసేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఒక బిగ్ సైజ్ టొమాటో కూడా తీసేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, కొంచెం పులావ్కి సరిపడంత సాల్ట్ అండ్ పసుపు, ధనియా పౌడర్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూసి మీకు వీడియో మొత్తం ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అయితే బాగా కలిపేసుకోండి. మసాలా అంతా ఆనియన్స్కి, టొమాటోస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. కొంచెం మాడకుండా చూసుకోండి. ఈ మధ్య నేను చేసే రెసిపీస్ ఎక్కడ మాడిపోతాయా, ఎక్కడ కామెంట్ చేద్దాం అన్నట్టు చాలామంది వెయిటింగే చేస్తున్నారు. మరి వాళ్ళ ఇంట్లో కొంచెం కూడా మాడకుండా చేసుకుంటారో ఏందో మళ్ళీ తెలియదు. ఇంకా మొత్తం మసాలాస్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఒక కప్పు పెరుగు కూడా వేసి అది కూడా కలుపుకొని కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసేసాను లాస్ట్లో. అండ్ తర్వాత అయితే ఇంకా నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, బిర్యానీ రైస్ కాదన్నమాట. ఒక గంట పాటు అయితే నేను రైస్ని నానబెట్టుకున్నాను. నార్మల్ రైసే మాది చాలా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. పొడి పొడిగా, పొల్లు పొల్లుగా చాలా బాగా కుక్ అవుతుంది. ఇంకా ఒక గ్లాస్కి అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసేసుకొని పోసేసుకున్నాను. నెక్స్ట్ అయితే 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. వీడియో తీయని టైంలో ఎంత మంచిగా ఉడుకుతాయి ఎగ్స్ అంటే, ఇప్పుడు వీడియో తీస్తున్నాం కదా ఇంకా దేశానికి ఒకటి ఉడికినట్టు అయినాయి అన్నమాట. కొంచెం షేప్ అవుట్ అయిపోయినాయి లేండి. ఎగ్స్ని సపరేట్గా మీరు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేసేసాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఇంకా విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది. ఇంత పొల్లు పొల్లుగా కాకుండా అంత మెత్తగా కాకుండా చాలా మంచిగా అయింది. మీరు వీడియోలో చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.